హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు కొన్ని నిజాలైతే మాట్లాడుకుందాం. ఆ నిజాల్లో మీకేమైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, మనం ఫ్రీగా వస్తే ఫినాయిలైనా తాగేస్తాము అని పెద్దలు సామెత చెప్పారు కదా! అదే విధంగా మనకి ఫ్రీగా బాక్సులతో సహా మనకి ఒక 5, 6 అంటే ఒక 10 చీరల్లోగా మనకి ఫ్రీగా వస్తుంటాయి. దానికి జతగా ప్రమోషన్ చేసే విషయంలో డబ్బులు కూడా వస్తాయి. అవి ఎవరికి ప్రమోషన్ చేయటానికి ఇస్తారు అంటే, ఎవరికైతే ఎక్కువ సబ్‌స్క్రైబర్లు ఉంటారో, ఎవరు వీడియోలైతే ఎక్కువగా వ్యూస్ వెళ్తుందో వాళ్ళకి కొన్ని షాపోళ్ళు ప్రమోషన్ చేయమని ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు యూస్ ఎక్కువ వెళ్తుంది కాబట్టి, ఆ చుట్టుపక్కల ఉండేవారు ఎవరైనా కానీ చూస్తే వాళ్ళ షాపులకి వెళ్తారనేసి. అదే విధంగా ఈ మధ్య చుట్టుపక్కల ఉండేవాళ్ళే కాకుండా, ఎంతో దూరంగా ఉండేవారు కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ విధంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి, వాళ్ళు ప్రమోషన్ వీడియోల కోసం ఇలా ఎక్కువ వ్యూస్ వచ్చే వాళ్ళ ఛానల్స్‌కి ఇస్తారనమాట. అయితే వీళ్ళు డబ్బులంటే ఎవరికొద్దు? డబ్బులంటే అందరికీ కావాలి కాబట్టి, ప్రమోషన్‌కి డబ్బులు తీసుకుంటూ, చీరలు కూడా ఫ్రీగా వస్తాయి. కానీ వాళ్ళకి డబ్బులు ఉండేవారికి డబ్బులొస్తుంది. అలాగే చీరలు కొనుక్కునే శక్తి ఉండేవారికి చీరలు ఫ్రీగా వస్తాయి. ఇంతవరకు బావుంది. మరి ఆ చీరలు చూపిచ్చి మరి కొనుక్కోపోలేనోళ్ళకి కూడా నువ్వు రెచ్చగొట్టి, ఈ చీరలు బావుంటాయి, ఆ చీరలు బావుంటాయి అని రెచ్చగొట్టి, ఆశ చూపిచ్చి, నీ ఛానల్‌లో చూపించడం ఎంతవరకు కరెక్టు? వాళ్ళకి ఆ జిప్పుల బ్యాగు, వీల్స్ బ్యాగ్ కూడా ఫ్రీ వస్తుందనమాట. అందుకే వాళ్ళు కాశీ వెళ్ళేటప్పుడు, ఇలాంటి బ్యాగుల్లో మీరు సర్దుకోండి అని మనకైతే అందరికీ చెప్పారు. ఎందుకు సర్దుకోవాలి? ఎందుకు ఆ బ్యాగులే తీసుకోవాలంటే, వాళ్ళకి ఫ్రీగా వస్తాయన్నమాట ఆ బ్యాగులు. మరి మనం కొనుక్కోగలమా అలాంటి బ్యాగులు? మనకేం ఫ్రీ రావు కదా! మనమేం చేస్తాము, మనకొచ్చే ఏదైనా చిన్న చిన్న బ్యాగుల్లో మనం సర్దుకుంటాము. ఇది. ఇగో నీకు ఫ్రీ వస్తుంది కాబట్టి మీరు వాడుకోండి. అంతేకాని ప్రమోషన్ ఒకరోజు ప్రమోషన్ వీడియో చేస్తే, ఇంకొక రోజు కృష్ణయ్యనికి కలర్లు వేయటం. ఒకరోజు కృష్ణయ్యనికి కలర్లు వేయడం చూపిస్తే, ఇంకొక రోజు ఆ తోటల్లో గడ్డి పీకటం. గడ్డి పీకడం అయిపోయింది అంటే, ఆ చెట్లకి ఏమేమి కాసాయి? ఒక్క మునక్కాయ కాసిందా? 2 మునక్కాయలు కాసాయా? హ్మ్. అక్కడ ఏ మొక్క ఎంతవరకు పెరిగింది? ఆ మొక్కని ఎవరు నాటారు? ఇదనమాట. ఇంకా లేని పక్షంలో వీడియో దేవుడి రూము. దేవుడి గది, ఇంకా గంట కొట్టటం, మంత్రాలు చదవటం, పువ్వులు అమర్చటం, విగ్రహాలు అమర్చటం, పూజ చేసుకొని మంత్రాలు కార్యక్రమం. అది అయిపోయిందనుకోండి, కాఫీలు, టీలు తాగేటప్పుడు, పక్షులు వచ్చేటప్పుడు, అలాగే గోవులు వచ్చేటప్పుడు వీడియో. ఇలా అనమాట. అంటే వారానికి 7 రోజులు. ఈ 7 రోజుల్లో గోవులు వచ్చేది ఒకరోజు, పిట్టలొచ్చేది ఒకరోజు, పూజ గది ఒకరోజు, మంత్రాల దండకము ఒకరోజు, కృష్ణయ్యనికి చూపించటం ఒకరోజు, కృష్ణయ్యనికి కలర్లు వేయటం ఒకరోజు, అలాగే చెట్లకి క్లీన్ చేయడం కానీ, లేదా ఇలా మొక్కలున్నాయని చూపించటం కానీ, ఇలా ఏది చూపిస్తే ఏంటి ఫ్రెండ్స్, వాళ్ళకి యూస్ వస్తుంది. జనాలు చూస్తున్నారు. మరి ఏం నేర్చుకుంటున్నారో తెలీదు. దాంట్లో ఏం నేర్చుకుంటున్నారంటే ఎవ్వరు మెసేజ్ పెట్టట్లేదు. మీరు ఇలాంటి వీడియోలు చూసి ఏం నేర్చుకుంటున్నారంటే మెసేజ్ పెట్టట్లేదనమాట. ఇది నేర్చుకున్నాము అని.
ఈ కానీ కొన్ని మంచి మాటలు ఆడతారు అంటారు గదా! మీకు దాంట్లో వాళ్ళు చూపించటంలో ఏం మంచి అనిపిచ్చింది? సరే అని చెప్పేసి నేను గూడా నిన్న, మొన్న ఇలా వీడియో పెట్టాను ఏమీ చెప్పకుండా. కానీ ఎవ్వరు చూడట్లే. మరి అక్కడే ఎందుకు చూస్తారు? ఇప్పుడు మొక్కలు క్లీన్ చేయటం, మొక్కలు నాటటం, మొక్కల కింద చెత్త తీయటం, మొక్కలకి ఒకటే కాసిందా, రెండే కాసింది ప్రతి ఒక్కరింట్లోనూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ చూస్తుంటారు. లేదు మొక్కలు ఈ విధంగా పెంచుకోవాలని ఏమైనా మీకు చూపిస్తున్నారా? దానికి ఎరువేయటం కానీ, దానికి ఏ విధంగా మనం చెయ్యాలి సేవ అనేది? అది లేదు కదా! మళ్ళీ ఏ విధంగా మీరు చూసి ఏం నేర్చుకుంటున్నారు? సరే కృష్ణుడికి కలర్లు వేయడం ఏమైనా నేర్చుకుంటున్నారా? అంటే మీరు బొమ్మలే షాప్ ఏమైనా పెడతారా? ఈ రోడ్ల పెడతారు గదా! బైపాసుల్లో అక్కడ బొమ్మల షాపు. అలాంటిదేమైనా పెడతారా? రంగులు వేయడం నేర్చుకోటానికి? ఆ! లేదు. సరే పక్షుల కోసరమే అనుకోండి. మీరెప్పుడూ పక్షులే చూడలేదా? అసలు మీరు పక్షులే చూడకుండా అక్కడే కొత్తగా చూస్తున్నారా? లేదు. గోవులే అనుకోండి. ఆవులంటారు, గోవులంటారు అనుకోండి. మన ఇంట్లో కూడా మనం దాన్ని చూస్తాం కదా! మన ఇంట్లో కూడా పాలిచ్చే ఆవు ఒకటి ఉంటుంది కదా! మళ్ళీ మనం కూడా దానికి మేతేస్తాము. మనం కూడా పాలు పిండుతాము. మనం కూడా దానికి కడతాము. మనం కూడా దాని కింద క్లీన్ చేస్తాము. ఇన్ని ఉన్నాయి. చాలా జనాలున్నారు. ఆ! వాళ్ళ వీడియోల్లో లేనిది, వాళ్ళు చూపించలేనిది వీళ్ళు ఏం చూపిస్తున్నారు? వాళ్ళ నగలు, వాళ్ళ నగలు ప్రమోషన్ చేస్తారు. బ్యాగులు ప్రమోషన్ చేస్తారు. చీరలు ప్రమోషన్ చేస్తారు. కాలు మసాజు చేసుకునేది ప్రమోషన్ చేస్తారు. ప్రతి ఒక్కటి వాళ్ళ ఇంటికి ఏది ఫ్రీ వస్తుందో అదంతా ప్రమోషన్ చేస్తారు. ఆ వీడియోలో మీరు నేర్చుకోవాల్సింది ఏముందో నాకు అర్థం అవ్వటం లేదు. మీరు ఎడిట్ అయిపోయారా? ఈ కాఫీలు, టీలకి ఎడిట్ అయిపోతారు కదా! కాఫీ తాగలేదంటే, టీ తాగలేదంటే మాకు తలనొస్తుంది అని చాలామంది చెప్తారు. ఆ విధంగా మీరు ఆ వీడియో చూడలేదు అంటే మీకేమైనా తలనొస్తుందా? మీకేమైనా భోజనం ఏమైనా జీర్ణం కాదా? ఎవ్వరైనా ఒక్కరైనా క్వెషన్ చేస్తున్నారా? ప్రతి ఒక్కటి ఎందుకమ్మా ప్రమోషన్ చేస్తున్నావు? ప్రతిరోజు ప్రమోషన్. చేస్తే చెయ్యొచ్చు ఏదో ఒకసారి కదా! ప్రతిరోజు ప్రమోషన్, ప్రమోషన్, ప్రమోషన్. ఏదో ఒకటి. నేనిక్కడ ఇది తెచ్చుకున్నాను. నేను అది అక్కడ ఎవ్వరు ఆవిడ ఎళ్ళేసి ఏమీ తెచ్చుకోవట్లేదు. అర్థమైందా? ఎవ్వరు ఎక్కడికెళ్ళి ఏమీ తెచ్చుకోవట్లేదు. వాళ్ళ ఇంటికే వస్తున్నాయన్నమాట. ఇంకా డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ప్రమోషన్ చేయాలి. ఓకే. చూపిచ్చే వరకు బావుంది కదా! కానీ కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ ఒత్తి మీరు కొనాలి. సరే మీరు అనుకోవచ్చు గదా! ఇవెక్కడ దొరుకుతాయో మాకు తెలీదు. ఆవిడ చూపిస్తుంది. మేము అందుకే కొనుక్కోగలుగుతున్నాము. ఆవిడ చూపిస్తే మీకు బాధేంటి అని కొంతమంది నొప్పి పుట్టేవాళ్ళు మెసేజ్ పెడతారు. కొనుక్కోండి. కానీ లింక్ పెట్టి ఆ లింక్‌లోనే కొనుక్కోవాలనా? ఆ లింక్ ఎలా పెడుతున్నారు? వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు కామెంట్ ఆన్ చేసి లింక్ పెట్టేసి తర్వాత కామెంట్ ఆఫ్ చేస్తున్నారు. మీరు ఇది ఎక్కడ దొరుకుతుంది? ఎంత రేటు? మేము ఎలా కొనుక్కోవాలి? అది క్లాత్ బావుందా? ఎలా ఉందమ్మా? అని మీరు రిటర్న్‌గా మెసేజ్ పెట్టి అడగటానికి వాళ్ళేమైనా ఓపెన్ చేసి పెట్టుకున్నారా? లేదు కదా! మరి ఎలా మీరు ఫ్యాన్స్ అయ్యారు? మీకేమీ అనిపించటం లేదా? కామెంట్ ఆఫ్ చేసుకొని మరీ ప్రమోషన్ చేస్తున్నారు అనేసి? మీకు ఏదైనా డౌట్ వస్తే ఎవరిని అడుగుతారు? వాళ్ళు కామెంట్ ఆన్ చేస్తే కదా మీరు కామెంట్ చేయగలరు. ఎవరైతే కామెంట్ ఆఫ్ చేసి మరీ ప్రమోషన్ చేస్తున్నారో వారు జనాలకి మోసం చేసినట్టే కదా! మీకు అది అనిపించట్లేదా? వాళ్ళు ఎప్పుడైతే కామెంట్ ఆఫ్ చేశారో అప్పుడే వాళ్ళు తప్పు చేసినట్టు లెక్క. తప్పు చేయలేదంటే కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొన్ని వీడియోల కోసం ఎదురు చూడండి.